అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పంచతంత్రం నుండి ఒక కథను వినేద్దాం. ఆ కథ పేరు 'కప్పలరాజు కర్కోటకపు పాము'. అనగనగనగనగా ఒక బావిలో చాలా కప్పలుంటాయి. వాటికి ఒక కప్ప రాజుగా ఉంటుంది. అది మండూక రాజన్నమాట. దాని పేరు గంగదత్తుడు. ఆ కప్పల రాజు తన దాయాదుల మీద కక్ష పెంచుకుంటుంది. అంటే దానికి కొన్ని శత్రు కప్పలు ఉంటాయన్నమాట. వాటిని ఎట్లాగైనా చంపేయాలని చెప్పి అనుకుంటుంది ఈ కప్పల రాజు. ఆ బావికి దగ్గరలో ఒక పుట్ట ఉంటుంది. అందులో ప్రియదర్శిని అనే ఒక పాము ఉంటుంది. ఈ కప్పల రాజు ఆ పాముతో స్నేహం చేస్తుందన్నమాట. బావిలో ఉన్న తన శత్రు కప్పలన్నిటిని చంపేయాలని చెప్పి అడుగుతుంది పాముని. ఎలాగైనా తనకి సహాయం చేయమంటుంది. వాటిని తినేయమంటుంది. ఇంకా పాముకేముంది, కప్పల్ని తినడం అంటే ఇష్టమేగా. సంతోషంగా అంగీకరిస్తుంది పాము. తర్వాత రోజు పాము చక్కగా బావిలోకి దూరి ఈ కప్పలరాజు చూపించిన శత్రు కప్పలన్నిటినీ తినేస్తుంది. ఇలా కొంతకాలం గడుస్తుంది. ఆ శత్రు కప్పలన్నీ చనిపోతాయి. ఇంకా ఆ పాము మండూకరాజు దగ్గరికొస్తుంది. వచ్చి ఇలా అంటుంది. కప్పలరాజా, నీ శత్రువులందరినీ తినేశాను. నీకు చాలా సహాయం చేశాను. ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది. ఏం చేయమంటావో చెప్పు అని అడుగుతుంది. ఇది విన్న మండూకరాజు ఇలా అంటుంది. పాము పాము, నేను కప్పలరాజుని కాబట్టి నీకు కొంచెం అనుమతిస్తున్నాను. బావిలోని చిన్న చిన్న కప్పల్ని తినేసేయ్ అని చెప్పి అంటుంది. ఇంగా ఆ రోజు నుండి పాము బావిలోని కప్పల్ని రోజు కొన్నిటి చొప్పున తినేస్తూ ఉంటుంది. ఇంక తినేస్తూ ఉంటే ఏముంది, కప్పలన్నీ చనిపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. కప్పల సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఇదంతా గమనిస్తుంది కప్పలరాజు. ఇలా అనుకుంటుంది. నేను శత్రు కప్పల్ని చంపడానికి మటికి పిలిచాను పాముని. ఇది చివరికి అన్ని కప్పల్ని తినేస్తుంది. ఇంకిలా తిని తిని చివరికి నన్ను గూడా తినేస్తుందేమో అని చాలా భయపడుతుంది. ఇంకిట్లా అనుకోని ఇంకక్కడి నుంచి ఆ కప్ప తప్పించుకుని వేరే చోటకి పారిపోతుందనమాట. కాబట్టి శత్రువులతో స్నేహం ఎప్పటికైనా ప్రమాదమే అనమాట. ఎవరు తీసిన గోతిలో వారే పడతారు. మనం ఇంకొకళ్ళకి అన్యాయం చేయాలని చూస్తే తిరిగి ఆ అన్యాయం మనకే జరగచ్చు. అందుకని మనం ఎవరైనా ఎప్పుడైనా గూడా అందరికీ మంచి జరగాలని కోరుకోవాలి. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.